హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక రబ్బర్ బంతిని ఒక బాల్ని 125 మీటర్ ఇనీషియల్గా ఒక హైట్ నుంచి ఇనీషియల్గా ఎంత హైట్ ఉందండి? 125 మీటర్స్ హైట్ ఉంది. అక్కడ నుంచి ఆ బాల్ని కిందకి పడేస్తున్నారు. అయితే ఆ బాల్ నేలను తాకిన ప్రతిసారి 10% హైట్ అనేది తగ్గిపోతుంది. సో 90% మాత్రమే జంప్ అవుతుంది. అలాగా 2 టైమ్స్ నేలను హిట్ అయిందంటే 2 టైమ్స్ 10% రెడ్యూస్ అయింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్ అండి. 125 మీటర్స్ ఇనీషియల్గా ఉంది కాబట్టి దీంట్లో మనకు ఫస్ట్ టైం ఎంత రెడ్యూస్ అవుతుంది? 10%. కాబట్టి మనకు 90 మాత్రమే ఉంటుంది. సో ఈ వచ్చిన వాల్యూలో మరలా సెకండ్ టైం హిట్ అయినప్పుడు మరలా 10% రెడ్యూస్ అవుతుంది కాబట్టి 10/100. సో 0 0 0 0. సో 10 times 100 కాబట్టి, లేదంటే చూడండి 5 టేబుల్తో 5 2s 5 2s 5 5s. సో మరలా 5 2s 5 5s. సో మనకు టోటల్గా వచ్చేసి 9 9s are 81 into 5/4 ఉంది. 85s are 400, 5 1s are 5 కాబట్టి 405. ఈ 405/4 ఉంది కాబట్టి 4 1s are 4 101. తర్వాత 1 ఉంటుంది కాబట్టి 4 2s are 4 5s are. సో 101.25 మీటర్స్కి రెడ్యూస్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 12 డేస్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేసిన బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ మనకు కసాగు మెథడ్లో చేసుకుంటే చాలా సింపుల్గా, అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, ఎవరి యొక్క సామర్థ్యాలు ఎంతవరకు ఉంది అనేది మనం అరైవ్ అవ్వగలిగితే, కనుక్కోగలిగితే చాలా ఈజీగా ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. సో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అని కొన్నిసార్లు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు, వాటిని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఒకరేమో 12 రోజుల్లో చేస్తారు అంటే ఇద్దరు కలిసి, తర్వాత ఏ ఒక్కటి 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో ఈ 20కి 12కి మనకు కసాగు తీసుకోండి. ఫస్ట్ కసాగు తీసుకోవడం వల్ల 20 and 12 తెలియకపోతే నార్మల్ అప్రోచ్లో వెళ్ళిపోండి. దీనికి ఆన్సర్ 60 అవుతుంది. చూడండి ఎల్సిఎం. సో తెలియనప్పుడు 2 3 ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. 2 10s 2 6, తర్వాత మరలా 2తో పోతుంది కాబట్టి 2 5s 2 3s, ఇంకేం పోవు కాబట్టి 2 2s are 4 4 5s are 20 23s are 60. దీని యొక్క కసాగు ఎల్సిఎం ఎంత? 60. అంటే ఇప్పుడు మనం ఈ 60ని ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఈ 60ని టోటల్ యూనిట్ అంటే టోటల్ వర్క్ అని అనుకుంటే, ఇప్పుడు చూడండి ఏ ఇండివిజువల్గా బి ఇండివిజువల్గా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసే వర్క్. ఇప్పుడు చూద్దాం మనకి ఏమేమి ఇచ్చారు డేటాలో. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ 12 రోజులు ఈ 60 యూనిట్ల వర్క్ని చేస్తున్నారంటే 60/12 వేస్తే ఎవ్రీడే ఎంత చేస్తున్నట్టు మనకు 5 యూనిట్స్ చేస్తున్నారు. అది ఎఫిషియన్సీ, అది సామర్థ్యం. ఇది తెలిస్తే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ గురించి ఇచ్చారు. అదే పనిని 20 డేస్లో చేసేస్తాడు. అంటే ఎంత? అదే 60 యూనిట్స్ని 20 డేస్లో పని చేస్తే అంటే ఎవ్రీడే 3 యూనిట్స్ చేస్తున్నట్టు. ఈ 3 యూనిట్స్ని మనం ఏ ప్లస్ బి ఇద్దరు యూనిట్లో నుంచి తీసేస్తే బి ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు? 2 యూనిట్స్. ఇప్పుడు 2 యూనిట్స్ మనకేమని అడిగారు? మనల్ని అడిగింది బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు. సింపుల్. బి ఒక్కడంటే టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్ని ఎన్ని రోజులు చేస్తాడు? ఎంత చేస్తున్నాడు రోజు? 2 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే మనకు 30 డేస్ పడుతుంది బి ఒక్కడే చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్. 30 kgs ఆఫ్ రైస్, ఇంగ్లీష్లో వద్దని, 6 సభ్యుల కుటుంబానికి
30 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16 పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతుంది? ఇక్కడ చూడండి ప్రపోర్షనాలిటీ అంటే అనులోమానుపాతంలో ఉందా విలోమానుపాతంలో ఉందా చూడండి. 6 సభ్యులకి 30 కేజీలు అవసరమైతే అంటే 30 కేజీలు రైస్ని ఒక 6 తింటే 16 మంది అయినప్పుడు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అంటే అనులోమానుపాతం డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో పెరుగుతుంది. ఇంకా వాల్యూ అనేది ఖచ్చితంగా ఆన్సర్ మనకు పెరగాలి. సో ఫస్ట్ ఒక పర్సన్ది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 30 కేజీలని 6 తింటున్నారంటే ఒక్కొక్కరు వచ్చేసి 5 కేజీలు తింటున్నట్టు. సో 16 కేజీలని తినాలంటే 16 మంది ఇంటూ మనకు 5 కేజీలు కాబట్టి 80 కేజీస్ మనకు అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుందంట. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ని 8,000కి కొన్నది. తర్వాత 5,000 ఏమో రవాణాకు వాడింది, 5,000 ఏమో మరమ్మతులకు. దానిని ఆమె 9,900కు అమ్మిన లాభ శాతం లేదా నష్ట శాతం కనుగొనండి అన్నారు. ఇక్కడ ఫస్ట్ కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత? 8,000. అయితే ఇదొక్కటే కాదు, అది కొన్న తర్వాత దాన్ని షిప్పింగ్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఎంత తీసుకుంది? ట్రాన్స్పోర్టేషన్కి 500. ఇది కూడా ఖర్చే. అలాగే దాన్ని మరలా రీమోడల్ చేపించడానికి లేదంటే చిన్న చిన్న రిపేర్స్ అవి చేపించడానికి అయినటువంటి ఖర్చు 500. అంటే టోటల్గా ఆవిడ దాన్ని కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ ఒక వర్కింగ్ కండిషన్లోకి రావడానికి ఆమెకి 9,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే దాన్ని ఎంత కమ్మింది? 9,900 కమ్మింది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత కమ్మిందండి? 9,900. అంటే 900 ప్రాఫిట్ ఉందిగా. ఈ 900 ప్రాఫిట్ని ఎంత డబ్బులు అని అనలేడు, ఎంత శాతంలో లాభమా నష్టమా ఎంత పర్సెంట్లో అనేది అడిగారు. కాబట్టి మనకి 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎలా తీస్తాం? ఎప్పుడైనా కొన్న వెలలో నుంచి అమ్మిన వెల బై కొన్న వెల పర్సంటేజ్ మనకు నష్టమైన లాభమైన క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. సో 900 పైన డిఫరెన్స్ ఉంది బై మనకు కొన్న వేల అంతా ఒరిజినల్గా 9,000 వేసుకోవాలి. 8,000 కొన్నది కాదు. ఎందుకంటే దాన్ని రిపేర్ చేయించడానికి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఒక 1,000 రూపాయలు రెండింటి కలిపి 1,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఛార్జ్ అయింది. కాబట్టి టోటల్గా 9,000 కొన్నది. కాబట్టి 9,000 మీద చూడాలి మనకు ఎంత? 10%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది యొక్క కొలతలు ఇచ్చారు. వరుసగా పొడవు వెడల్పు మరియు ఎత్తు ఇచ్చారు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు. ఇది సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా చేసాము. జస్ట్ కొద్దిగా డేటా చేంజ్ చేశారంతే, వేరే టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చారంతే. ఏదైనా అక్కడ మెజరింగ్ జార్స్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి పొడవు వెడల్పు ఎత్తు ఈ 3 ఇచ్చారు. వాటిని మనము కామన్గా కొలవగలిగే గరిష్ట సాధనం అంటే ఆప్షన్ ద్వారా చూసుకొని సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 6ని తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 6తో 3ని మెజర్ చేయగలం. 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. బట్ 30 తీసుకుంటే ఓన్లీ మనం 30నే మెజర్ చేయగలం. ఈ రెండింటిని 18ని 24ని మెజర్ చేయలేం. 18 తీసుకున్న సేమ్ అంతే. 17ని అసలు మెజర్ చేయలేం. కాబట్టి అలా తీసుకోవచ్చు. దీన్ని మనము నార్మల్ ట్రెడిషనల్ అప్రోచ్లో చేయాలంటే ఈ 3టికి గసాబా కనుగొనాలి. సో హైయెస్ట్ కామన్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. సో చూడండి, మీకు తెలియనప్పుడు 2 9s are 2 12s are 2 15s are. మనకు తెలియకపోతే స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్స్ చిన్న నుంచి తీసుకున్నా సరిపోతుంది. 3తో పోతుంది. సో 3 3s are 3 4s are 3 5s are. ఒకటి ఇవి రెండే మనకు పర్ఫెక్ట్గా ఎట్ ఏ టైం పోతున్నాయి. ఎట్ ఏ టైం పోతేనే వాటిని మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఒకేసారి కామన్గా పోయే ఫ్యాక్టర్స్ అనమాట. సో 2 3s are 6 సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్.
91876 స్టార్ 2 అనే సంఖ్య 8 చే నిశేషంగా భాగించబడుచున్న ఎడల ఎక్స్ యొక్క స్థానంలో ఆ స్టార్ యొక్క స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య. ఇక్కడ చూడండి, కనిష్ట సంఖ్య అంటే ఒకటి. నార్మల్గా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఇది 2తో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ అంటారు కదా, భాజనీయ సూత్రాలని. సో లాస్ట్ నెంబర్, ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ డిజిట్, ఒక్క డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2^1 అని రాసుకుంటే 2^1 2నే కాబట్టి లాస్ట్ ఒక డిజిట్ చూస్తే చాలు. అది 2తో పోతే ఆటోమేటిక్ టోటల్ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుందని. ఒకవేళ 4 అడిగారు అనుకోండి, 4ని మనం ఏమని రాయొచ్చు, 2² రాస్తాం, అంతేనా. సో 2² వచ్చింది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ని చూడాలి. ఒకవేళ 8 అడిగారు, సో 2³ రాస్తాం కదా దీన్ని, అంటే లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం మనకు అవ్వాలి. సో డిజిట్స్ 3 డిజిట్స్ ఒక నెంబర్లో, ఏ నెంబర్లోనే లాస్ట్ 3 డిజిట్స్ మొత్తం 8తో కనుక డివిజిబుల్ అదే అయితే కనుక అది ఆటోమేటిక్ టోటల్ నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఎంతైనా తీసుకోవచ్చు. 16 కావాలంటే 2^4లోనే మనం రాస్తాం కాబట్టి 4 డిజిట్స్ చూడాలి లాస్ట్. ఆ రకంగా చేయాలి. సో ఈ క్వశ్చన్లో చూడండి, 91876 స్టార్ అండ్ 2 ఇలా ఇచ్చారు. సో 8 చేత నిశేషంగా భాగించబడాలంటే కనిష్ట సంఖ్య. సింపుల్గా ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయండి, లాస్ట్ 3 డిజిట్స్ వరకు చెక్ చేయండి, సరిపోతుంది. సపోజ్ 632 తీసుకున్నాం. 8తో చూడండి, 8తో 8 7s are 56 పోతే 72, 8 9s are కాబట్టి 3 అనేది మాత్రమే పోతుంది, రిమైనింగ్ ఏవి పోవు ఈ ప్లేస్లో, స్టార్ ప్లేస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. అదే 10 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? ఇది క్వశ్చన్. ఫస్ట్ 15 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎన్ని లీటర్ అవుతుంది? 2 లీటర్స్. కాబట్టి 1 లీటర్కి వచ్చేసి 7.5, అంతేగా. మనకు 15 కిలోమీటర్స్ పోతుందంటే 2 లీటర్స్కి 1 లీటర్కి వచ్చేసి 7.5 కిలోమీటర్లు. మనకు క్వశ్చన్లో 10 1/4 లీటర్లు పెట్రోల్తో 10 1/4 లీటర్లతో ఎంత దూరం పోతుంది? ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ పోతుంది. 1 లీటర్కి 7.5 పోయిందంటే 10 1/4కి ఇంకా పోతుంది. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి తీసుకోండి. 4 10s are 40, 41/4 ఇంటూ మనకు ఎవ్రీ లీటర్కి 7.5 పోతుంది. 7.5ని మనం 15/2 రాసుకోవచ్చు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే /8 ఉంది. సో 41 10s are ఇక్కడ రాస్తున్నాను చూడండి. 41 10s are 410, 41 half 5 times కాబట్టి 205, 516 అంటే 615. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. 8 1s are 8 7s are 56, 55 ఉంటుంది. 8 6 are 48 అయితే 2 7 ఉంటుంది. 7/8. సో 76 7/8 దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 288 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్ కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశం పొడవు 12 సెంటీమీటరు వెడల్పు 5 సెంటీమీటర్ గల టైల్స్తో నింపులను ఎన్ని టైల్స్ పడుతుంది అనేది క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం తొందరపడి క్యాలిక్యులేషన్ మొత్తం చేసుకోకూడదండి, క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో మనకు ఫస్ట్ 288 పొడవు 50 సెంటీమీటర్ వెడల్పు, ఇది పొడవు, అండ్ 150 వెడల్పు అనుకుంటే ఇంత ఒక ఏరియాతో ఉన్నటువంటి ప్రదేశం ఉంది. దీంట్లో 12 సెంటీమీటర్లు పొడవు
అండ్ ఒక 5 సెంటీమీటర్ల వెడల్పుతో 12 ఇది 5 అనుకోండి. ఇలాంటి టైల్స్ అమర్చాలనుకున్నారు. ఎన్ని పడతాయి అన్నారు. సో టోటల్ ఏరియా కనుక్కొని బై దీని యొక్క ఏరియా వేసేస్తే నెంబర్ ఆఫ్ టైల్స్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి టోటల్ ఫస్ట్ ఒరిజినల్ ఏరియా ఎంత, టోటల్ 288 ఇంటూ 150. ఇదేంది పొడవు వెడల్పు బై ఇది డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసేయద్దు. సో క్యాన్సిలేషన్స్ అవుతాయి, అందుకని 12 ఇంటూ 5. ఇక్కడ చూడండి 5 1s are 5 30s, 3 4s are 3 10s are, 2 2s are 2 5s are. ఇక్కడ మళ్ళీ 2తో పోతుంది చూడండి, 2 1s are 2 1s are 4 4, 144 ఇంటూ 5, 144 ఇంటూ 5. ఫస్ట్ 100 ఇంటూ 5 లేదంటే నార్మల్ చేసిండు. 5 4s are 20, 5 4s are 20, 22, 5 1s are 5 7. అంటే టోటల్ మనకు 720 టైల్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ట్రయాంగిల్, ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులో సగం ఉంది. అంటే భూమికి ఎత్తు 2 times ఉంది, 2 రెట్లు. త్రిభుజ వైశాల్యం ఇచ్చేశారు. అయితే త్రిభుజం యొక్క భూమి పొడవు ఎంత అని చెప్పి అడిగారు. సో చూడండి, మనకు తెలుసు ట్రయాంగిల్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ½ ఇంటూ బేస్ భూమి ఇంటూ ఎత్తు హైట్ ఇజ్ ఈక్వల్ టు 625. మనకేమని ఇచ్చారు, ఒకవేళ బి అనేది బేస్ అనేది భూమి అనేది ఎక్స్ అయితే ఎత్తు ఏమవుతుంది, దీనికి 2 రెట్లు ఉంది కాబట్టి 2x అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ½ ఇంటూ నేను ఇప్పుడు బేస్ ప్లేస్లో ఎక్స్ రాస్తాను, హైట్ ప్లేస్లో 2x రాయాలి. ఇజ్ ఈక్వల్ టు 625. ఈ టూ క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625, ఎక్స్ ఈక్వల్ టు 25. మనకి ఎక్స్ వచ్చేసింది. ఏమడిగారు, త్రిభుజం యొక్క భూమి అడిగారు. డైరెక్ట్ ఎక్సే కదా మనం భూమిని అనుకుంది, కాబట్టి ఆన్సర్ 25. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రోడ్డు రోలరు 4400 మీటర్లు దూరంను చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయినా రోలర్ యొక్క వ్యాసార్థం. ఇప్పుడు చూడండి, రోలరు ఫస్ట్ రోలరు ఇది మనకు రోలరు. దీని యొక్క వ్యాసార్థం మనల్ని అడిగింది, 6 అడిగారు. ఫస్ట్ ఇది టోటల్గా ట్రావెల్ చేసినటువంటి రోడ్డు మీద ట్రావెల్ చేసింది కదా. సో ఇదంతా టోటల్ లెంత్ 4400. అయితే దాన్ని 200 చుట్లు తిరిగింది. 200 చుట్లు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటే ఇది టోటల్ ఒక రౌండ్ వేసిన తర్వాత ఒక రౌండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మరలా ఈ పాయింట్కి వచ్చేసరికి ఎంతో కొంత దూరం ఇక్కడికి ప్రయాణం చేస్తుంది. ఆ దూరమే దీని యొక్క చుట్టూ కొలత, అంతేనా. సపోజ్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి రోల్ అవుతూ వెళ్తుంది దీని మీద. ఫైనల్గా మరలా ఇదే పాయింట్ ఇక్కడ మీట్ అయిందంటే ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో అది దాని యొక్క చుట్టూ కొలత. అయితే ఇది ఎన్ని, టోటల్గా 4400 రౌండ్లు మీటర్ల దూరంని 200 రౌండ్లోనే ఫినిష్ చేసింది. కాబట్టి ఫస్ట్ ఒక రౌండ్ యొక్క లెంత్ కావాలంటే మనకు 4400/200 చుట్లు అంటే ఒక్కొక్క రౌండ్కి వచ్చేసి 22 మీటర్లు వస్తుంది మనకు. 22 మీటర్స్ వచ్చాయి ఒక రౌండ్కి. అయితే ఒక రౌండ్కి 22 మీటర్స్ అంటే దీని యొక్క చుట్టుకొలతే కదా ఒక రౌండ్. కాబట్టి చుట్టుకొలతకు ఫార్ములా, ఇది సర్క్యులర్ షేప్ కాబట్టి సర్కిలే కాబట్టి వృత్తం కాబట్టి 2π is equal to 22 meters. సో 2 into 22/7 ఇంటూ మనకు 6 కాబట్టి కావాల్సింది 6 కొనుక్కుంటాం. సో ఇక్కడ 22 ఇటు 22 క్యాన్సిల్. సో మనకు 6 వాల్యూ కావాలి కాబట్టి ఈ 7 పైకి వెళ్తుంది, 2 కింద ఉంటుంది కాబట్టి 7/2 అంటే 3.5 మీటర్స్. ఇది
మన యొక్క రోలర్ యొక్క వ్యాసార్థం. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.